హాయ్ ఫ్రెండ్స్, క్లౌడ్ టెక్నాలజీలో ఇంకొక 3 బెస్ట్ సర్వీసెస్ చూద్దాం. నెంబర్ 6 అయిపోయినాయండి. 7 రౌట్ 53, 8 క్లౌడ్ వాచ్, అలాగే ఆటో స్కేలింగ్. నెంబర్ 9 ఆటో స్కేలింగ్. నెంబర్ 7 రౌట్ 53 గురించి. రౌట్ 53 అనగానే మనకి గుర్తు రావాల్సింది డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్. ఇంటర్వ్యూ క్వశ్చన్, ఎగ్జామ్ క్వశ్చన్, రియల్ టైమ్ ఆల్సో. డొమైన్ నేమ్ సిస్టమ్ డిఎన్ఎస్. రౌట్ ద ఇన్ఫర్మేషన్. రౌట్ 53 ఏంటండి? గ్లోబల్ రీజియన్ రౌట్ ది ఇన్ఫర్మేషన్. గ్లోబల్ రౌట్ ది ఇన్ఫర్మేషన్ డిఎన్ఎస్. హై స్కేలబుల్, అవైలబుల్ ఇవన్నీ కామన్. ఎస్, చూద్దాం. ఏడబ్ల్యూఎస్ రౌట్ 53 ఈజ్ ఏ స్కేలబుల్ అండ్ హైలీ అవైలబుల్ డొమైన్ నేమ్ సిస్టమ్ డిఎన్ఎస్ వెబ్ సర్వీస్ మేనేజింగ్ ట్రాఫిక్ రౌటింగ్. మెయిన్ ట్రాఫిక్ రౌట్ని మేనేజ్ చేస్తుంది. ఇట్ రౌట్స్ యూజర్ రిక్వెస్ట్ టు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఆర్ ఎక్స్టర్నల్ రీసోర్సెస్ బేస్డ్ ఆన్ డొమైన్ నేమ్స్. Route 53 supports domain registration, DNS management, health checking, ఇవన్నీ. Configure route policies. Configure routing policies. It offer routing policies. Routing policies ఏమన్నాయండి? సింపుల్, వెయిటెడ్, లేటెన్సీ బేస్డ్, జియోలొకేషన్, ఫెయిల్ ఓవర్. ఎన్ని? 1 2 3 4 5 ఉన్నాయి. సింపుల్, వెయిటెడ్, లేటెన్సీ బేస్డ్, geolocation, failover, etc. It offers routing policies. Route 53 integrates with integration, very important. Integration very important. AWSలో ఉన్నవన్నీ బెస్ట్ అనుకున్నవన్నీ ఇంటిగ్రేషన్ విత్ అదర్స్. అంటే మ్యూచువల్ కోఆపరేషన్, మ్యూచువల్ స్టాండింగ్, కలిసిమెలిసి ఉండడం, అంతే ఇంటిగ్రేట్స్ అంటే. రౌట్ 53 ఇంటిగ్రేట్స్ విత్ అదర్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఎన్జ్యూరింగ్ దేనికోసం? ఫాస్ట్ రిలయబుల్ నేమ్ రెజల్యూషన్. ప్రైసింగ్ ఏ విధంగా ఉంటుందంటే $0.50 per zone per month. $0.50 per zone per month. ఈ విధంగా ఉంటుందండి. వన్స్ అగైన్ రౌట్ 53 అనగానే మనకు గుర్తు రావాల్సినవి డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్, గ్లోబల్, ఇంటిగ్రేట్స్, రౌటింగ్ పాలసీస్, హైలీ స్కేలబుల్, హై అవైలబుల్, ఇట్ ఈస్ కామన్. ఇది మనకి రౌట్ 53 గురించిన. నెక్స్ట్ క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇంపార్టెంట్ ట్రిగ్గర్ నోటిఫికేషన్. అమెజాన్ క్లౌడ్ వాచ్ ఈజ్ ఏ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ సర్వీస్. ఇది మానిటరింగ్ అండ్ అబ్జర్వ్ ప్రకారం నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేస్తుంది, నోటిఫికేషన్ జనరేట్ చేస్తుంది, నోటిఫికేషన్ పంపిస్తుంది. ఈ మానిటరింగ్ అబ్జర్వబిలిటీ దేనికోసం? బెస్ట్ పెర్ఫార్మెన్స్ కోసమే. కానీ బెస్ట్ పెర్ఫార్మెన్స్, హెల్త్ ఆఫ్ ది రీసోర్సెస్. ఈ విధంగా అమెజాన్ క్లౌడ్ వాచ్ ఈజ్ ఏ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ సర్వీస్ ఫర్ ఏడబ్ల్యూఎస్ రీసోర్సెస్ అండ్ అప్లికేషన్స్. క్లౌడ్ వాచ్ అలారమ్స్ కెన్ ట్రిగ్గర్ నోటిఫికేషన్స్, ఇందాకే చెప్పుకున్నాం, ఆర్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ డిమాండ్ thresholds. Setup metrics, logs, alarms and dashboards. Setup metrics, logs, alarms, dashboards to monitor resources and applications. అప్లికేషన్స్ని మానిటర్ చేయడానికి ఏమేమి ఉండాలంటే ఏమేమి సెటప్ చేయాలి? మెట్రిక్స్, లాగ్స్, అలారమ్స్, డాష్బోర్డ్స్. అంటే వీటన్నిటిలో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏ టైంకి ఏమి జరిగింది, ఎవరు ఏమి చేశారు, ఎవరు ఏ రీసోర్స్ని డిలీట్ చేశారు, ఇవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్, ఎవరు ఎప్పుడు ఏ టైంకి ఏం చేశారు, ఇవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ బెస్ట్ యూజ్డ్ ఫర్ మానిటరింగ్ అనమాట. ఇట్ కలెక్ట్స్ మెట్రిక్స్, లాగ్స్, ఈవెంట్స్ టు హెల్ప్ యూ అండర్స్టాండింగ్ అండ్ రెస్పాండ్ టు సిస్టమ్ పెర్ఫార్మెన్స్. ఇవన్నీ పెర్ఫార్మెన్స్ కోసమే, రీసెర్చ్ కోసమే, అనాలిసిస్ కోసమే, టు ఆప్టిమైజ్ పెర్ఫార్మెన్స్. ఇట్ ప్రొవైడ్స్ డాష్బోర్డ్స్ అండ్ ఇన్సైట్స్ ఫర్ రియల్ టైమ్ విజిబిలిటీ ఇంటూ రీసోర్స్ యూటిలైజేషన్ అండ్ హెల్త్. బెస్ట్ రీసోర్స్ యూటిలైజేషన్ అండ్ రీసోర్సెస్ యొక్క హెల్త్ కోసమే ఇవన్నీ కూడా. క్లౌడ్ వాచ్ హెల్ప్స్ విత్ ట్రబుల్ షూటింగ్ అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ బై ట్రాకింగ్ పెర్ఫార్మెన్స్. ఈ విధంగా ప్రైస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రైసింగ్ డిపెండ్స్ ఆన్ కస్టమ్ మెట్రిక్స్, డాష్బోర్డ్స్, అలారమ్స్, లాగ్స్, ఇంజెషన్. ఫ్రీ టైర్ అవైలబుల్. ఫ్రీ టైర్ కూడా ఇందులో ఉంది. సో ఇందులో వన్స్ అగైన్ ఏం చెప్పుకున్నాం అంటే క్లౌడ్ వాచ్ అనేది బెస్ట్ మానిటరింగ్ టూల్, బెస్ట్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ సర్వీస్. దేనికోసం? ఎవరు ఎప్పుడు ఏ టైంకి ఏం చేశారు, ఎవరు ఎప్పుడు ఏ టైంకి డిలీట్ చేశారు, అవన్నీ డాష్ బోర్డు ఇవన్నీ ఉంటాయి. ట్రిగ్గర్ నోటిఫికేషన్ అనేది మెయిన్ కీవర్డ్. సో ఇవన్నీ ట్రబుల్ షూటింగ్కి యూజ్ అవుతాయి. కాస్ట్ ఆప్టిమైజేషన్ కోసం, బెస్ట్ పెర్ఫార్మెన్స్ కోసం,
రిసోర్సెస్ అన్నీ హెల్తీగా ఉండడానికి కోసమే ఈ విధంగా. నెక్స్ట్ ఆటో స్కేలింగ్. వెరీ సింపుల్ బాస్. ఆటో స్కేలింగ్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాన్సెస్ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం. ఇట్ డిపెండ్స్ ఆన్ డిమాండ్. ఇందులో పవర్ ఆఫ్ ది ఇన్స్టాన్స్ యొక్క పవర్ పెరగడం, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం. ఇందులో 2 టైప్స్, హారిజంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్. స్కేల్ అవుట్, స్కేల్ ఇన్ అని కూడా అంటారు. అయితే ఇందులో సపోర్ట్స్ ఆల్ సర్వీసెస్. ఈ సపోర్ట్ టు ఇంటిగ్రేషన్ అనేది అన్నిటికీ ఉంటుందండి. EC2, ECS, DynamoDB, Aurora వీటన్నిటికీ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే బెస్ట్ ఏ విధంగా అవుతుంది? అవదు. బెస్ట్ పెర్ఫార్మెన్సు, బెస్ట్ హెల్త్, బెస్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ బెస్ట్ ఉండాలి. కాబట్టి మెయిన్ అదేనండి. చూద్దాం. AWS ఆటో స్కేలింగ్ ఆటోమేటికల్లీ ఎగ్జిస్ట్ ది నెంబర్ ఆఫ్ కంప్యూటర్ ఇన్స్టాన్సెస్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ మెయింటెనెన్స్ పెర్ఫార్మెన్స్. హారిజాంటల్, వెర్టికల్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం. అంటే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతాయి. అలాగే ఇంక్రీజ్ పవర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఆల్సో. కాన్ఫిగర్ స్కేలింగ్ పాలసీస్. సపోర్ట్ ఫర్ అదర్ సర్వీసెస్ ఏంటంటే EC2, ECS, DynamoDB, Aurora అంటే డేటాబేసెస్ ఇన్స్టాన్సెస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని కూడా అంటాం. స్కేలింగ్ పాలసీస్ క్యాన్ బి బేస్డ్ ఆన్ మెట్రిక్స్ లైక్ CPU యూజేజ్, నెట్వర్క్ ట్రాఫిక్, కస్టమ్ క్లౌడ్ వాచ్ మెట్రిక్స్. ఫ్రీ టు యూజ్. ఇట్ ఈస్ ఫ్రీ అండి. You pay only for the resources provided. It is free auto scaling. Thank you. Like, share, subscribe. Thank you.